ఓకేనా. ఏలూరు సర్వజన సమ్మేళన జాతర దక్షిణ భూయిది జాతర మహోత్సవం సందర్భంగా రేపు అనగా 31వ తారీఖున శుక్రవారం ఉదయం 10:09 మన ఏలూరు పానింగ్ రోడ్డు వెళ్ళే దారిలో జెర్లం గుడి దగ్గర ముడుపు కట్టే కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంకి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. అలాగే ఇటు చిరంజీవి బస్టాండ్ వైపు నుంచి కూడా ప్రతి ఒక్కరూ పానింగ్ రోడ్ వెళ్ళే రూటు ఇక్కడ జెరులం గుడి అంటే ఎవరైనా చెప్తారు. మీకు దారి మొత్తం కూడా ఫ్లెక్స్లతో అలంకరణ అంతా చేసి ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా అర్థమయ్యే విధంగా దారి అంతా కూడా ఉంది. మెయిన్ రోడ్డు నుంచి ఇదంతా జరిగేది కార్యక్రమం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి రేపు ఉదయం 10 గంటలకల్లా ప్రజలందరూ ఇక్కడ గుడి దగ్గర రావాలని కోరుతున్నాం. వచ్చే ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఏర్పాట్లన్నీ కూడా మా కమిటీ వారు ఏర్పాటు చేశారు. అలాగే వచ్చిన వారు తోపులాటలు జరగకుండా పోలీసు వారి సిబ్బంది పార్కింగ్లు పెట్టడానికే కానీ ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా దగ్గరుండి కమిటీ వారు చూసుకుంటున్నారు. పార్కింగ్ అనేది విఎన్ఆర్ గ్రాండ్ సిటీ పక్కన ఉన్న వెంచర్లో పార్కింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ పక్కన రాజరాజేశ్వరి కాలనీ ఉంది, ఆ రాజరాజేశ్వరి కాలనీలో కూడా పార్కింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారిని దర్శించుకుని ముడుపు కట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తాం. సర్వజన సమ్మేళన ముడుపు కట్టే కార్యక్రమం పానింగ్ రోడ్లోనే జరుగులమ్మ గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇటు ట్రాఫిక్ అంతరాయం లేకుండా అటు పానింగ్ వైపు నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా అటు సాయినగర్ వైపు నుంచి రోడ్డు మళ్లించి అటు నుంచి అటు రోడ్డు మళ్లించారండి. కమిటీ వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూడా లోపల ఉన్న అందరూ సహకరించవలసిందిగా ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. సర్వజన సమ్మేళన జాతర మహోత్సవానికి ఇచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఎందుకంటే ఏలూరు చరిత్రలో జాతర అనేది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటిది. ఈ యొక్క జాతర ఫస్ట్ సంవత్సరం చేస్తున్న దక్షిణ వీధి జాతర మహోత్సవానికి ఇచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జాతర కమిటీ వారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఈ యొక్క జాతరకి ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ఈ జాతర మహోత్సవానికి రేపు ఉదయం 9 గంటలకు పానింగ్ రోడ్లోని జరుగులమ్మ గుడి వద్ద ముడుపు కట్టే కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ముడుపు కట్టే కార్యక్రమానికి యాలాపూరి ప్రజలందరూ కూడా మా అశేష జనమంతా విచ్చేసి ఈ యొక్క ముడుపు కట్టే కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా యాలాపూరి ప్రజలందరినీ కూడా కోరుకోవడం అనేది జరుగుతుంది. దగ్గర 3000 పైన భక్తులు ఇచ్చేస్తారని చెప్పేసి అంచనా. ఈ యొక్క 3000 జనాలకి కూడా అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అనేది కమిటీ వారు అనేది ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుందండి. ముడుపు కట్టే కార్యక్రమం మొదల దగ్గర నుంచి అయ్యేంత వరకు ఏవే కార్యక్రమాలు జరుగుతాయి? ముడుపు కట్టే కార్యక్రమం ఉదయం 10:09 నుంచి ముడుపు కట్టే కార్యక్రమం అండి. అలాగే తర్వాత రాటేసే కార్యక్రమం మార్కండేయ స్వామి గుడి దగ్గర మరి 10:25 నిమిషాలకు రాటేసే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. పాత గంగన్నమ్మ గుడి వద్ద ఉదయం 7 గంటలకి గంగన్నమ్మకి స్నానం చేయడం అనేది జరుగుతుందండి. ఆ స్నానం అయిన కార్యక్రమం అయిన వెంటనే భక్తులందరూ కూడా ఈ ముడుపు కట్టే జరుగులమ్మ గుడికి దగ్గర ముడుపు కట్టే కార్యక్రమానికి వచ్చేస్తున్నారు. అలాగే 9 గంటలకి జరుగులమ్మకు కూడా స్నాన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయండి. ఆ అయిన వెంటనే 10:09 గౌరవ శాసనసభ్యులు ఏలూరు గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ ముడుపు కట్టే కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం 9 ముడుపు కట్టే కార్యక్రమానికి ముందు పంబలవారి కథ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతున్నది. ఈ అయిన వెంటనే మళ్ళా ప్రతి ఒక్కరు కూడా మార్కండేయ స్వామి గుడి దగ్గర ఏర్పాటు చేసినటువంటి రాట వేసే కార్యక్రమానికి భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్. నా పేరు రామనపూడి శివప్రసాద్, హిందూ సంఘాల ఐక్యకార్య సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఏదైతే ఈ ఏలూరు నగరంలో మొట్టమొదటిసారిగా దక్షిణ వీధిలో ఈ ఏడాది మరి గ్రామ దేవత అయినటువంటి గంగమ్మ తల్లి యొక్క జాతర ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రేపు అనగా 31వ తేదీ శుక్రవారం నాడు మరి ఉదయం 9:09 మరి ఏదైతే పాత గంగన్నమ్మ గుడి ఉందో పడమటి వీధిలో ఏం చేసినటువంటి పాత గంగన్నమ్మ గుడిలో మరి అమ్మవారికి జలాభిషేకం చేయటం, అనంతరము
15 నిమిషాలకు జరుగులమ్మ తల్లి పాండింగ్ రోడ్లో వేయించేసినటువంటి మరి చిరంజీవి బస్ స్టాండ్ మీదుగా పాండింగ్ వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఏదైతే జరుగులమ్మ తల్లి ఉందో అక్కడ అమ్మవారి గుడి వద్ద మరి ముడుపు కట్టే కార్యక్రమం అనంతరము మరి మార్కండేయ స్వామి గుడి దక్షిణ వీధిలో వేయించేసిన మార్కండేయ స్వామి గుడి వద్ద మరి రాటపత్య కార్యక్రమం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి దక్షిణ వీధి పుర ప్రజలు అందరూ కలిసి హిందూ బంధువులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందువు కూడా తప్పనిసరిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం కోరుతున్నాము. అదేవిధంగా మరి రేపు 31వ తేదీ నుంచి మరి జనవరి 25వ తేదీన ఊరేగింపు ముగిసే వరకు కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ఏదైతే మన సాంప్రదాయం ప్రకారం 150 సంవత్సరాలుగా మనకు వస్తున్నటువంటి ఏది సాంప్రదాయం ఉందో దాని ప్రకారం మరి వివాహ వ్యవస్థ కానీ మంచి చెడ్లు కానీ ఏమి చేయకూడదు అనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తించాలి. మరి పుట్టినరోజులు కానీ పండుగలు కానీ పెళ్లిళ్ళు కానీ ఉండకూడదు అనే విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఏది సమర్పించినా సరే మరి గ్రామ దైవమైనటువంటి గంగమ్మ తల్లికి మరి గంగానమ్మ తల్లికి సమర్పించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ జ్యువెలర్స్ లో దీపావళి ధనతేరస్ మెగా గోల్డ్ సేల్ స్పెషల్ కౌంటర్ లో బంగారు ఆభరణాల విఏపై అప్ టు 60% ఆఫర్, గోల్డ్ ఐటమ్స్ పై రీజనబుల్ ఆఫర్, కాసుకు 1600 రూపాయలు తగ్గింపు, రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ మేకింగ్ చార్జెస్ పై 100% ఆఫ్, జాబిలమ్మ వెండిపూల వానల వెన్నెలకే వన్నె తెచ్చే వెలుగులతో 92.5 ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఈ ఆఫర్ అక్టోబర్ 17, 18, 19 తేదీలలో కేవలం 3 రోజులు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.